ఇల్లందు పట్టణంతో పాటు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఇల్లందు పట్టణంలో 2,22,00,000 అభివృద్ధి నిధులతో చేపట్టిన సీసీ రహదారుల మరియు డ్రైనేజ్ పనులకు పలు వార్డులలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పార్టీ శ్రేణులతో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాంబాబు, పట్టణ మరియు మండల అధ్యక్షులు పులి సైదులు, దొడ్డ డానియల్, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, సాంబమూర్తి, చల్లా శ్రీనివాస్, బోడ్ల సూర్యం మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న సైడ్ నుండి సార్ కొంచెం వెనక్కి జరగాలి అందరూ. దిగారు సార్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కనకయ్య గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై
అండి ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో ఎల్లందుపట్ట మున్సిపాలిటీ పరిధిలో సుమారు 2,22,00,000తో సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే కాకుండా ఎల్లందు పట్టణానికి సంబంధించినటువంటి పనులైతే చాలా సుమారు 15 నుంచి 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవటం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లె ప్రాంతం కానీ పట్టణ ప్రాంతం కానీ ఎలాంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం తీసుకో గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోవడం అనేది చాలా సంతోషం. గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వంలో పేదరిక నిర్మూలనతో పాటు అన్ని గ్రామాలు అన్ని పట్టణ ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగాలి. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ట్రాన్స్పోర్ట్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మరి అయితే స్లమ్ మీద కూడా రోడ్లు వేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో గొప్ప కార్యక్రమం చేపడుతుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి పట్టణానికి సంబంధించినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్లు అదేవిధంగా మాజీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ వార్డు సభ్యులు పెద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు.